చిరు ప్రాయములోనే నీవు నా భర్తను తీసుకుని నాకు అన్యాయం చేశావు దేవా. నేనేం చేశాను నాయన? నాకు ఇలాంటి కలత రప్పించావు దేవా, నాకు ఈ కన్నీళ్లు రప్పించావు దేవా. ఏమోనయ్యా, నువ్వైతే నాకు అన్యాయమే చేశావు అని కొంతమంది హృదయంలో దేవునితో బాధపడుతూ ఉంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా అనేక చోట్ల రాయబడి ఉంది. ఏమో తెలుసా? సర్వశక్తుడగు వాడు అన్యాయము చేయుట అసంభవము. ఆయన న్యాయవంతుడు. ఆయన చర్యలన్నింటిలో న్యాయం ఉంటుంది. మనకు అర్థం కాదు. ఇలా ఎందుకు చేశావు దేవా, అలా ఎందుకు చేశావు అని మనం పాయింట్అవుట్ చేస్తాం. ఏమర్థమైంది దేవుడి తత్వం మనకి? అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. మనకు అర్థం కాదు ఆయన కదలికలు. ఏదైనా ఒకటి జరిగించాడంటే, ఏదైనా ఒకటి రప్పించాడంటే దాని వెనక అనేక కారణములు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కారణాలు మనకు అర్థం కావు, మన మట్టి బుర్రకు అర్థం కావు. ఎక్కువ మంది వాడే డైలాగ్, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, దేవుడు కూడా నాకు అన్యాయమే చేశాడని మాట్లాడతాడు. నేను చెప్తున్నా, ఎప్పుడూ చేయడు దేవుడు అట్లా. నీకు చేయడు, నాకు చేయడు, ఎవ్వరికి చేయడు. ఇంకా చెప్పాలంటే నిన్ను కూడా చేయొద్దన్నాడు. నువ్వు అన్యాయం చేశావంటే నా రాజ్యానికి నేను రానినని వార్నింగ్ ఇచ్చాడు. మరి నువ్వు నేను అన్యాయం చేస్తేనే మనల్ని ఆయన రాజ్యానికి రానివ్వనోడు ఆయన అన్యాయం చేస్తాడా? ఏమయ్యా, అన్యాయం చేస్తాడా? చెయ్యడు. మన హృదయం అనే పలక మీద ఇది రాసుకొని ఉండాలి. ఏంటంటే, నా జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే, నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు. ఇది భక్తుడి మాట, భక్తురాలి మాట. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది. ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు. ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినోడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు. ఏదైనా నేను అనుమతించాను నీ లైఫ్లో అంటే దానిలో సంపూర్ణ న్యాయం ఉంటుందని నమ్మి స్తుతించడమే నీ పని. దావీదు అంటాడు, దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడదు. నువ్వు అన్యాయస్తుడవు కావయ్యా, నువ్వు న్యాయవంతుడవయ్యా. అందామా ఈరోజు? దేవా, మమ్మల్ని న్యాయం తప్పొద్దన్నాడు, నువ్వు న్యాయం తప్పుతావా? న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు, అనంత జ్ఞానివి. అందామా ఈరోజు? దేవా, మమ్మల్ని న్యాయం తప్పొద్దన్నాడు, నువ్వు న్యాయం తప్పుతావా? న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు, అనంత జ్ఞానివి. నీ కార్యాలు కొంత మాకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం కానంత మాత్రం అవి పిచ్చివి కావు, వేరివి కావు. వాటిలో సంపూర్ణ న్యాయం, ధర్మం, యుక్తాయుక్త విచక్షణ అన్నీ ఉంటాయి ప్రభు.